పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫర్ ద ఫస్ట్ టైం స్పందించారు. రాజకీయాలు చెయ్యకూడదు అని చెప్తూనే దోషులని కఠినంగా శిక్షించాలి అనేటువంటి పిలుపునిచ్చారు. ఇది జాతీయ సమస్య, జాతీయంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట చెప్పారు. ఇది కూడా చలో సంసద్కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన తర్వాత వీధుల్లో వేలాది మంది కాక్రోచ్లు బయటకు వచ్చిన తర్వాత వారి మీద దాడులు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామం. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా హాస్పిటల్స్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి స్టూడెంట్స్ని అయితే కలిసి వచ్చారు. ఎక్కడ ల్యాప్సెస్ అనేవి కనిపించాయి. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అక్కడి నుంచి కార్యకర్తలు, వాలంటీర్స్ అంతమంది వస్తారని కేంద్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయలేదా? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. హలో అండి, నమస్తే. సో నిన్న మనం కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ డే సంసద్ యాత్రకు వెళ్ళినప్పుడు కుప్పలు తెప్పలుగా కాక్రోచ్లు వచ్చి పడ్డారు, లాఠీ చార్జీలు అయ్యాయి, గాయపడ్డారు. తర్వాత ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యారు. ఈ ఎపిసోడ్లో అది ఒక ట్విస్ట్ తీసుకుంది, ఒక టర్న్ తీసుకుంది అనుకుంటున్నారా మీరు? గవర్నమెంట్ నిన్న అనుకున్న ప్రకారం జంతర్ మంతర్ని మొత్తం ఖాళీ చేయించేశారు. ఇంకా వీళ్ళు అయిపోయింది, దీంతో స్టోరీ అయిపోయింది అన్న లెవెల్లో గవర్నమెంట్ బిహేవ్ చేసింది. బట్ రాత్రి చూసేటప్పటికి మళ్ళీ మొన్నటి కంటే, అంటే 20వ తారీఖు వచ్చిన జనం కంటే రాత్రి ఇంకెక్కువ వచ్చారు జనం. వచ్చారు. వాళ్ళ ఆవేశం చూస్తుంటే రాత్రి 2ంటికి 3ంటికి కూడా ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తానే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, అంత ఓపిక ఎట్టా ఉంటుందో అర్థం కావట్లేదు. అంటే అంత పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూసి జాలేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులతో వచ్చారు, ఇంకా చాలా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. తల్లిదండ్రులు స్కూల్ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు అక్కడికి. సో ఎంత తప్పు జరుగుతుందో ఇంతమంది చెప్తా అంటే ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదో తెలియదు. ఫైనల్గా ప్రధానమంత్రి గారు నిన్న పార్లమెంట్లో అయితే మాట్లాడలేదు, కానీ ఆయనకి అలవాటు పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడకుండా బయట చెప్తూ ఉంటారు. అలాగే మళ్ళీ నిన్న కూడా బయట చెప్పారు. ఏం చెప్పారు? వీళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు. ఫస్ట్ ఇది ఘోర పాపం, పేపర్ లీకేజ్ ఘోర పాపం అన్నారు. ఘోరమైన పాపం చేసింది ఎవరు? చేసిన వాళ్ళని శిక్షించమని వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏమి ఎక్కువ అడగట్లా. మీరు చెప్పినది ఘోర పాపం అయ్యి ఉంటే ఘోర పాపం చేసిన వాళ్ళు ఎవరు? చేసిన వాళ్ళని శిక్షించారా? ఇంతవరకు 152 సార్లు లీక్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎప్పుడైనా శిక్షించారా? పోనీ ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది కదా, శిక్షించారా? 13 మందిని అరెస్ట్ చేశాము. 13 మందిని అరెస్ట్ చేస్తే చాలదు కదా. అరెస్టులు రోజు జరుగుతున్నాయి, రోజు వెళ్ళిపోతున్నారు. 22 మంది చచ్చిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దానికి బాధ్యత వహించాలి అని చెప్పి బాధ్యతగా ఉండాలి మనం అంటున్నారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 22 మంది చచ్చిపోయిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన చెప్పిన ఘోర పాపానికి ఎవరు బాధ్యత వహిస్తారు? బాధ్యత ఎందుకు వహించట్లేదు? ఎందుకు లేకుండా తిరుగుతున్నారు? ఇంకేమన్నారు ఆయన? రాజకీయాలు చెయ్యొద్దు, మనం విద్యార్థుల కోసం మనం ఉండాలి, బాధ్యత మనది, బాధ్యత మనది అన్నప్పుడు నిన్న అంతమంది విద్యార్థులు అంటే పిచ్చి కొట్టుడు కొట్టారు. మనుషులను కొట్టినట్టు కొట్టలు. చిన్న చిన్న పిల్లలు దెబ్బలు కొట్టిన తిన్నాళ్ళని చూస్తా అంటే ఆ చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు అడుగుతున్నారు, మీకు పిల్లలేరా, మీ పిల్లలైతే ఇట్ట కొడతారా అని పోలీసులను అడుగుతా అంటే కళ్ళమంటి నీళ్ళు వస్తున్నాయి. అంత అరాచకంగా కొట్టి ఇంకా మనం బాధ్యతగా ఉండాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రధానమంత్రి గారు ఏ ముఖం పెట్టుకుని చెప్పారో నాకు అర్థం కాలేదు. ఇది అసలు ఎలా చేస్తారు? దానికి నైతిక బాధ్యత ఎందుకు తీసుకోరు? అసలు బాధ్యత తీసుకుంటారో తీసుకోరో కూడా వదిలేద్దాం కొంచెంసేపు. తీసుకోవాలి అని నైతిక బాధ్యత తీసుకోవాలని, బాధ్యతగా ఉండాలని చెప్పారు. సో బాధ్యతగా ఉంటూ వీళ్ళు నెల రోజుల నుంచి చేస్తా అంటే ఎందుకు మాట్లాడటం? పిలిచి మాట్లాడితే ఉంది. వీళ్ళు ఎవరు పొలిటికల్ పార్టీ కాదు. నీ అది ఏమంటారు, మీరు ఎవరి ముందు తగ్గి వచ్చారు కదా ప్రజలు. వాళ్ళు నిన్న కూడా అనుకున్నాం, ప్రజల ముందు మాట్లాడదు పొలిటికల్ పార్టీ. రాహుల్ గాంధీ మాట్లాడమన్నాడు, రాహుల్ గాంధీతో మాట్లాడొద్దు, మమతా బెనర్జీతో మాట్లాడొద్దు, టీవీకే వాళ్ళతో మాట్లాడొద్దు, మన విజయ్ వస్తే మాట్లాడొద్దు. వీళ్ళ అపోజిషన్ పార్టీ కాబట్టి ఎవరితో నువ్వు మాట్లాడొద్దు. వీళ్ళతో మాట్లాడతానికండి ప్రజలు, సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు, 30 ఏళ్ళ నుంచి కింద ఉన్నవాళ్ళు అందరూ, 10 టీనేజర్స్ చాలామంది ఉన్నారు.
ఇట్లా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, కూర్చుంటున్నారు, రాత్రింబగళ్ళు అక్కడ తిండి తిప్పలు లేకుండా కూర్చుంటున్నారు. మానవత్వంతో అన్నా వీళ్ళు మాట్లాడాలి కదా, మాట్లాడాలి అని చెప్తున్నప్పుడు ఆయన వెళ్ళొచ్చు కదా అక్కడికి. ఎక్కడో ఇంకో చోటకి వెళ్ళి పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పడానికి డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రధానమంత్రి గారు ఏం చేయరు కదా అక్కడ ఎవరో ఒక ఎంపీ గారు వాళ్ళు వచ్చేసారు మమ్మల్ని చంపేసి ఉండేవారని వాళ్ళు ఎంపీ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు ప్రాణభయం ఉన్నవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు అవుతున్నారు, మంత్రులు ఎందుకు అవుతున్నారు? దేశానికి కోసం ఏదో చేయటానికి వచ్చామన్నప్పుడు ప్రాణభయం ఎందుకు వీళ్ళకి? ప్రాణం పోయినా పర్లేదు కానీ దేశాన్ని కాపాడుకుంటామని కదా వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంది. మా ప్రాణాన్ని కాపాడుకోవటానికి నేను దేశ రక్షకుడుగా ఉంటావా దేశ భక్షకుడుగా ఉంటావా? భక్షకులకి రక్షకుడు కావాలి, రక్షకుడికి రక్షకుడు అక్కర్లా, రక్షకుడే కాపాడుతాడు. సో ఏంటో తెలియదు, వాళ్ళ గొడవ ఏంటో అర్థం కావట్లేదు. కానీ పిల్లల్ని చూస్తుంటే బాధ వేస్తుంది, ఓ పక్కన ఆనందం వేస్తుంది. ఈ మధ్య ఎక్కడా లేదు, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా, ఒక్క నాయకుడు సరైన నాయకుడు కూడా పూర్తిగా లేకుండా ఆ ప్రదర్శనలు ఏంటి, ఆ జనం ఏంటి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు, గొడవ లేదు. యాక్చువల్గా నిన్న కూడా ప్రేరేపితమైన గొడవ తప్ప గొడవ కాదు. వాళ్ళు రాళ్ళు వేయలేదు, పాడేయలేదు. నేను రాళ్ళు వేసారు అనుకుందాం కొంచెంసేపు. అయినా కానీ దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ ట్రక్ ఎందుకు రానిచ్చారు అక్కడికి, ఎందుకు ఉంచారు? అంత పొద్దున్న నుంచి 4 గంటల నుంచి ట్రక్ ఉంది అని చెప్పి వీళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, బొమ్మలు వేసి చూపిస్తున్నారు. పోలీసులు ఎందుకు తీయించేయలేదు? తీయించేయకుండా మళ్ళీ రాళ్ళు వేసారంటే రాళ్ళు ఇచ్చి రాయి కొట్టరా అంటే కొట్టుకుని ఉంటారు. నువ్వు లాఠీ చార్జ్ చేస్తే రాయి ఆడి చేతికిస్తే మరి దెబ్బతింటున్నాడు, రాయేస్తాడు. సింపుల్ అది. సో ఇవన్నిటికీ ఇప్పుడు నిన్న లాఠీ చార్జ్ మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ లాఠీ చార్జ్ దీని మీద తీసుకెళ్ళి కోర్టుకి వెళ్తే ఢిల్లీ కోర్టు, హైకోర్టు ఈ దీంట్లోకి మమ్మల్ని లాగొద్దు, లేకపోతే మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో జరిగే గొడవలతో మాకు సంబంధం లేదు. కోర్టు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంది? ఇప్పుడు హనుమంతుడు రాముడితో అంటాడంట, నాకు కష్టం వస్తే రామా అంటాను నేను, రాముడితోనే కష్టం వస్తే నేను ఇంకెవరికి చెప్పుకొని రామా అంటాడు రామాంజనేయ యుద్ధంలో. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి కష్టం వస్తే వీళ్ళు ప్రధానమంత్రిగా చెప్తారు. ప్రధానమంత్రి కూడా ఏదో అయిపోతుంది అంటున్నారు. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టే కదా మనకు చేయాల్సింది. ఉన్న కోర్టు హయ్యెస్ట్ కోర్టు సుప్రీంకోర్టు ఉంది. బట్ వెళ్తే కోర్టు నాకు సంబంధం లేదంటే ఎవరికి చెప్పాలి? ఒక పక్కన అక్కడ అరాచకంగా ఈ శాంతియుతంగా పనిచేస్తున్న వాళ్ళ మీద పిచ్చికొట్టుడు కొడతా ఉంటే, నాకు దెబ్బలు కొడుతున్నారు మొర్రు, ఇది అన్యాయం అని చెప్తా అంటే మాకు సంబంధం లేదు అని కోర్టు అంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం మాట్లాడతా, కోర్టుకు వెళ్తే కోర్టు మాకు చెప్పొద్దు అంటుంది. ఎవరికి చెప్పాలి ఈ దేశంలో? ఎవరు వీళ్ళు? అంత వీళ్ళు మన దేశం పౌరులు కదా, మన దేశానికి వాళ్ళకి సంబంధం లేదా? ఎక్కడి నుంచన్నా వచ్చారా, బయట నుంచి వచ్చారా? ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కోర్టు సంబంధం లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం? వాళ్ళు మొత్తం దేశంలో ఉన్న అన్ని చోట్ల చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జంతర్ మంతర్లో ఉన్న 1,00,000 మంది, నిన్న ఎవరో చెప్తున్నారు 5 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక పక్కన ట్రైన్లు ఆపేశారు, ఒక పక్కన ట్రాన్స్పోర్ట్ ఆపేశారు, బ్యారికేడ్స్ పెట్టారు, అయినా వస్తూనే ఉన్నారు జనం. మొన్న రాత్రి లాఠీ చార్జ్ చేసి అందరినీ ఖాళీ చేసి టెంట్లు కూలగొట్టేస్తే మళ్ళీ రాత్రి చేరిపోయి అంతకంటే ఎక్కువ మంది వచ్చి మళ్ళీ టెంట్లు వేసుకుని కూర్చున్నారు. అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా? చెలో సంసద్కి డెఫినెట్గా చేయలేదు. మనకి తిరుగు ఏంటి, మన ఎవరు ఆపుతారు, మనకి ఎవరు వస్తారని. అదే కాదు, మీడియా మనకి చెప్పట్లేదు కానీ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఉంది. బెంగళూరులో జరుగుతుంది, హైదరాబాద్, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఎజిటేషన్ జరుగుతుంది. ఎంతో కొంతమంది 1000, 2000, 10,000, 5,000 ఇట్లా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. చిన్న మన ఏమంటారు ప్లేస్లు ఉంటాయి కదా, ఈ నిరసన తెలిసే ప్లేసుల్లో, ధర్నా చౌకుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. సో ఇంత స్పందన వచ్చినాక రాజకీయ ఇది లేకుండా, రాజకీయాలు లేకుండా, ఎవరూ లేకుండా, రాజకీయ నాయకులు ఎవరు లేకుండా, ప్రేరేపించకుండా, వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళ నాయకత్వం యూటిలైజ్ చేయకుండా, వీళ్ళు వాడుకోకుండా ఇంతమందిని చేస్తా అంటే ప్రభుత్వం
కనీస బాధ్యత వాళ్ళతో మాట్లాడతాం. నువ్వు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చెయ్యక్కర్లా, కానీ ఆయనే పర్సనల్గా వచ్చి మాట్లాడాలి 100%. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఇష్యూ అది. ప్రధానమంత్రి గారు కూడా రావక్కర్లా. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎవరైతే వీళ్ళు రిజైన్ చేయమంటున్నారో ఆయనే దగ్గర కూర్చొని మాట్లాడి ఎందుకు చేయాలి, ఏంటి విషయం చెప్పు, ఏం చేస్తావో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, కూర్చోబెట్టి చెప్పండి. ధైర్యం అంటే 5 లక్షల మంది దగ్గరికి లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఏం చేస్తారు? మాట్లాడితే ఊరుకోరు వాళ్ళు. అయినా మీరు మామూలుగా వెళ్ళరు కదా. మామూలుగానే అక్కడ 25,000 మంది 50,000 మంది పోలీసులు పెట్టారు. అంతమంది పోలీసులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు కదా. అది కాకుండా మీ సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీలు ఉంటాయి కదా, వెళ్ళి మాట్లాడండి. మాట్లాడటానికి భయపడి లోపల నుంచి బయటికి రాకుండా పిరికి వాళ్ళలాగా ఎవరున్నారు ఇప్పుడు? ప్రభుత్వం పిరికిదవుతుంది. ప్రభుత్వం పిరికిదవుతుందంటే ప్రజలు పిరికి వాళ్ళు అయినట్టే కదా. ఇది ప్రజలకి రిప్రజెంట్ చేసేది ప్రభుత్వం. సో ప్రజల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు పిరికి వాళ్ళు అవ్వకూడదు. ఎప్పుడైతే ప్రభుత్వం పిరికిదవుతుందో ప్రజలు కూడా పిరికి వాళ్ళు అయిపోతారు. అది తిరుగుబాటు అనను నేను. వాళ్ళు పాపం కూర్చొని వాళ్ళు పెయింటింగ్లు వేసుకునేవాళ్ళు పెయింటింగ్లు చేసుకుంటున్నారు, స్లోగన్లు ఇచ్చేవాళ్ళు స్లోగన్లు ఇస్తున్నారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏం పెద్ద అల్లరి ఏం చేయట్లేదు అక్కడ. విచిత్రంగా చాలా కొత్తగా స్పందిస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎందుకు మనం సరిగ్గా తీసుకోవట్లేదు ప్రభుత్వం? నేను సరిగ్గా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు అదే రాజకీయాలు అయ్యి ఉంటే ఈ పాటికి హింసాత్మకంగా చాలా హింస జరిగి ఉండేది. హింస జరగట్లా, హింసని ప్రేరేపించట్లేదు కూడా వాళ్ళని ఎందుకు నువ్వు హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేసి ఉంటే అన్ని సమస్య పోతాయి. అండ్ మీరే చెప్తున్నారు దీనికి బాధ్యత వహించాలి పాపం అని చెప్తున్నారు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేయండి, ఆ బాధ్యత వహించండి. సింపుల్. ప్రధానమంత్రి గారి మాటలు నేను మాట్లాడుతుంది, నా సొంత మాటలు కాదు. ఆయన పాపాన్ని ప్రక్షాళన చేయండి, బాధ్యత వహించాలి మనం అంటున్నారు. బాధ్యతాయుతంగా ఉండాలంటున్నారు. ఉండండి బాధ్యతాయుతంగా. అంటే ఓ పక్కన మన ప్రజలు మన గురించి స్పందిస్తూ ఉంటే మనం వాళ్ళని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఎందుకు మాట్లాడతలేదు? వీళ్ళు రామరాజ్యం అంటారు. రాముడు అదే అలాగే స్పందించేవాడు. ఆయన ప్రజలు ఏదన్నా అంటే ప్రజలతో ఆయన మాట్లాడేవారు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతలా? రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు. రామాయణమే మనకు వేదము మంత్రం అంటారు కదా. మరి దాంట్లో రాముడు ఎప్పుడు ప్రజల్ని కొట్టి చంపి ఏం చేయలేదే. ప్రజల్ని చాలా బాగా అందుకే రామరాజ్యం అంటారు. ప్రజల్ని చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాడు కాబట్టి ఆయన రామరాజ్యం అన్నారు. ఆ రామరాజ్యం అని మీరు చెప్తా మరి ప్రజలతో ఎందుకు మాట్లాడతలేదు? చాలామంది గాయపడ్డారు. హాస్పిటల్స్లో స్టూడెంట్స్లు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. ఇప్పుడు కేంద్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే పేపర్ లీక్ జరిగాయో వాటిని కఠినంగా శిక్షించండి అనేటువంటి ఒక మాట, ఒక పిలుపు మోదీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటిదాకా జరిగిన వాళ్ళకి ఒక 13 మందికి అయితే శిక్ష విధించాము, వాళ్ళు జైల్లో ఉన్నారు అనేటువంటి మాట. ఇది మాత్రం సరిపోతుందంటారా? నిజంగా ఇలాంటివి జరగాలి అనుకుంటే దానికి ఆద్యుడు లేకపోతే దీనికి బాధ్యత నైతికంగా వహించాల్సినటువంటి అవసరం ధర్మేంద్ర ప్రధానికి ఉంది అనేటువంటి మాట. సో ఆయన గురించి అయితే ఏం మాట్లాడలేదు కదా మోదీ. మాట్లాడాల. అదే బాధ్యత అంటున్నారు. బాధ్యత అంటే ఇదే కదా. నైతిక బాధ్యత ఎందుకు తీసుకోరు? తీసుకుంటానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ అన్ని రాష్ట్రాలు చేయాలంటారు. రాష్ట్రాలు చేయటం సరే, మీరు కేంద్రం ఎందుకు చేయట్లా? 13 మందిని అరెస్ట్ చేసామంటారు. అరెస్ట్ చేస్తే సరిపోయిందా? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అయితే అరెస్ట్ చేస్తానంటున్నారు, వదులుతానే ఉన్నారు. వీళ్ళు మీరు గట్టిగా తీసుకుని ఉంటే 152 సార్లు ఎట్ట అయింది. గట్టి చర్యలు తీసుకున్నాం కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి నీట్లో ఇలాంటి అవకతవకలు జరగలేదు, లీక్ జరగలేదు, చాలా ప్రాపర్గా కంటుదిడ్డంగా చేశాము అనే మాట అని చేస్తే మరి పిల్లలందరూ మళ్ళీ చూపించారు కదా ఏ మార్కులు ఎంత తప్పులు గట్టాలని. 17వ తారీఖు వచ్చినాయి, 18వ తారీఖు మళ్ళీ తేడాలు వచ్చినాయి. ఆ తేడాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు పిల్లలందరూ పబ్లిక్ మీడియాలో చూపించారు ఎంతెంత తేడాలు వచ్చినాయి, ఎలా జరిగింది అని. మరి దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదే. అంటే ప్రతిదీ నేను చేసేది రైట్ అనుకుంటే నేను చేసేది రైటే. నేను చేసేది రైటా తప్ప అనేది ఎదుటి వాళ్ళు కదా చెప్తారు. వాళ్ళు చెప్తాను, దాని బాధితులు చెప్తున్నారు మనకి. బాధితులు చెప్పిన దాన్ని మనం ఎందుకు వెంటలేదు, వాటిని ఎందుకు చూడటం లేదు?
అవి చూసి కదా మాట్లాడాలి. అవి చూడకుండా అసలు కళ్ళు మూసుకుని అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు బళ్ళకి గుర్రాలకి ఎడ్లకి గంతలు కట్టేసి నడిపిస్తూ ఉంటాం, సైడ్లు కనపడకుండా. ఎటు చూడకుండా ఇది మాత్రం కరెక్ట్గానే ఉంది అనుకుంటా ఉంటే అట్లా ఇది కూడా అనుకుంటే కరెక్ట్ కాదుగా. సిఆర్పిఎఫ్ అందులో పార్టిసిపేట్ చేసినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కమాండర్స్ కూడా చెప్తున్నమాట, ఎవరి మీద మేము లాఠీ చార్జ్ చేయలేదు, అలా వేలాదిగా తరలి వచ్చారు, తోపులాటలు జరిగితే గాయపడ్డారు తప్ప ఎవరిని మేము అటాక్స్ చేయలేదు. బట్ అందులో ఒక లేడీ కమాండర్కి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది తను చెప్తున్నాం, ఆ తోపులాటల్లో నా చేయి కూడా విరిగింది. తోపులాటలో వాళ్ళు చేయరినందుకు పూర్తిగా మనందరి సానుభూతి ఉంది. మరి ఆ కొడతనయ్యి ఏంటి, వీడియోలన్నీ అబద్ధాలా? ఏ చేసి పంపించారు పిల్లలు అన్న పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఇదే పోలీసులు కొడితే కొట్టారంటే కాకుండా సివిల్ డ్రెస్ వేసుకుని వాళ్ళు పోలీసులు కాని వాళ్ళు ఎవరో లాఠీలు తీసుకుని కొడతారు. ఎందుకు కొట్టారు? వాళ్ళు ఎన్ని వీడియోలు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారా? సరే పోలీసులు బాధ్యత వాళ్ళకి పై అధికారులు చెప్పారు, కొట్టారు అనుకుందాం మనిషి. మరి వీళ్ళు ఎవరు, ఈ రౌడీలు ఎవరు? రౌడీలు ఎవరు? వాళ్ళు వచ్చేట కొడుతున్నారు. కొట్టలేదని అసలు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? కొట్టిన వీడియోలు ఉంటే, వీడియో లేకపోతే సాక్ష్యం లేకపోతే చెప్పచ్చు, నేను అసలు అయ్యో కొట్టనే లేదు అని. సాక్ష్యాలు కనపడతా ఉంటే నేను కొట్టలేదని వాళ్ళు ఒక పక్కన స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు సిగ్గుపడాలా, మనం సిగ్గుపడాలా? ఇప్పుడు మళ్ళీ ఒక మాట వినిపిస్తోంది, ఒక లీక్, పేపర్ లీక్ కాదు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ సిజేపీ వీళ్ళతో లేకుంటే విద్యార్థులతో చర్చలు జరపబోతోంది అనేటువంటి మాట. అది కూడా అఫీషియల్గా రాలేదు, బయటికి అనౌన్స్ చేయలేదు, కానీ వస్తోంది సోర్సెస్ నుంచి. వస్తే మంచిదే కదా, చెయ్యాలనే కదా మనం కోరుకుంటాను కూడా. మనం వాళ్ళు మన పిల్లలు అందరూ అట్లా వెళ్తా అంటే చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులు 20 ఏళ్ల పిల్ల ఉంది, ఒక ఆడపిల్ల ఒకదాని వెంట వచ్చామంటే మా అమ్మని తీసుకొచ్చాను అంటాను. వాళ్ళ అమ్మ కూడా పక్కనే కూర్చోంది. అంటే 40 ఏళ్ళ మినిమం 40 years నుండి ఉంటాయి కదా వాళ్ళ మదర్కి. అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఇంకొకళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు బాయ్ కూడా ఉన్నారు. ఆ 11 ఏళ్ల కుర్రాడిని కూడా కొడుతున్నారు నిన్న పోలీసులు. 10 ఏళ్ల కుర్రాడిని ఒకటి పిచ్చి కొట్టారు పోలీసు వాళ్ళు. మరి కొట్టలేదంటారండి, ఆడపిల్లల్ని కొట్టారు, కొట్టకూడని చోట్లలో కొట్టారు. అవన్నీ వీడియోలు కనపడతాయంటే పోలీసులు మేము కొట్టలేదు అంటున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు అని లేదు, ఆడపిల్లలు బట్టలు చేయించేశారు. ఇది నైట్ తోపులాట ఇదంతా. వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియోలు అబద్ధాలా? ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు? అన్ఫార్చునేట్గా రెండో ఆర్గ్యుమెంట్ వింటున్నారు, నమ్ముతున్నారు జనం. కొంతమంది కళ్ళ ముందు కనపడుతున్న ఇదంతా దెబ్బ కాదండి, మా మోడీ గారే కరెక్ట్, మా గవర్నమెంట్ కరెక్ట్ అనుకునేవాళ్ళు ఉన్నారు. అంటే అది మూర్ఖత్వమా, లేకపోతే ఏమైపోయినా దేశం ఏమైపోయినా పర్లేదు మన ప్రభుత్వం ఉంటే చాలు అనుకుంటామా? అట్లా ఉంటే ఉంటాయా? ఎంతకాలం నడుస్తాయి ప్రభుత్వాలు? ఈ అన్నిటినీ ఇది ఎక్కడికి లీడ్ చేస్తున్నాం దేశాన్ని ఆలోచించుకోవాలి. కాలం నిర్ణయిస్తుంది అంటారు, నిజంగా కాలం నిర్ణయిస్తుంది ఈ అన్నిటికీ. ఆ కాలం నిర్ణయించే పరిస్థితికి వాళ్ళు తెచ్చుకుంటున్నారు అంతే. ఎప్పుడు వస్తుంది ఆ కాలం? మళ్ళీ ఎలక్షన్స్ అయినా? ఎప్పుడైనా ఎలక్షన్, ఈ దేశంలో ఎలక్షనే కదా, అన్నిటికీ మార్పు వచ్చు. ఇప్పుడు అంతకుముందు రైతుల సమస్య వచ్చినప్పుడు 1 year 1.5 year వాళ్ళు రోడ్డు మీదే కూర్చోబెట్టారు. సో ఎంతో కొంత తేడా వచ్చింది కదా అప్పుడు. మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ ఎంతో కొంత తేడా వస్తుంది. పూర్తిగా వస్తుందో రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉన్మాదంలో ఉన్న జనాన్ని అంత ఈజీగా మనం మార్చలేము, మారరు కూడా. కానీ మార్పు కొంత వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.